లోని రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షుడు భరత్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్ రాజ్యాంగంపై మాట్లాడారు. అన్ని మతాలు కులాలకు అనువుగా బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని ముందు చూపుతూ అంబేద్కర్ రచించారని గుర్తు చేసుకున్నారు. 1949 నవంబర్ 26వ తారీఖు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ రచనా కమిటీ మరి పార్లమెంట్లో ఆమోదింపుకొని దేశ ప్రజలు సుఖవంతమైన జీవనం సాగించడానికి అన్ని విధాల హక్కులను పొందుపరిచి పేద ప్రజలను ఉన్నతంగా ఎదిగే విధంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆనాడు పార్లమెంటు రాజ్యాంగ పరిషత్తు రచనా కమిటీకి అధ్యక్షుడు నియమించిన సందర్భంగా వారు అహోరాత్రులు కష్టపడి వారి దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. వారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలు మరి సమున్నతంగా అవకాశాలు వినియోగించుకొని రాబో తరాలు కూడా ఈ చీకట్లో మగ్గకుండా వెలుతురు వైపు నిలబడి సమాజానికి ఆదర్శంగా ఉండాలని వారి నాయకత్వంలో ఆ రోజు మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. వారు ఏదైతే సమానత్వము అనుకున్నారో ఈరోజు దేశంలో మరి దాదాపు కూడా చట్టసభలలో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యారంగాల్లో కానీ మరి ప్రజలంతా వినియోగించుకొని ఆ యొక్క రాజ్యాంగానికి రక్షణ ఉంటున్నారు కాబట్టి మనం అందరం కూడా సుఖశాంతాలతో జీవించాలి.